ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరచడానికి కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పూర్తిస్థాయి కేంద్రాలుగా మారిన అంగన్వాడీ కేంద్రాల్లో సహాయకుల నియామకానికి అనుమతి మంజూరైంది. ఇక సమీప కాలంలో 4687 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ కేంద్రాల్లో సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి కేంద్రానికి ఒక సహాయకురాలిని నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు 4687 కొత్త పోస్టులను సృష్టిస్తూ భర్తీ ప్రక్రియను త్వరలో ప్రారంభించాలని శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ పోస్టుల భర్తీకి 10వ తరగతి విద్యార్హత ప్రాథమిక అర్హతగా నిర్ణయించే అవకాశం ఉంది. నియామక ప్రక్రియకు సంబంధించి వివరాలను మహిళా శిశు సంక్షేమ శాఖ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. ఇందు ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇక ఇప్పటికే అప్గ్రేడ్ అయిన కేంద్రాల్లో పనిచేస్తున్న మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వం గొప్ప శుభవార్త అందించింది. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన 4687 మంది మినీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా గుర్తించి వారి నెలవారీ గౌరవ వేతనాన్ని 11,500కు పెంచింది. ఇది వారు చేసే సేవల గుర్తింపుగా మారుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.